ఇజ్రాయెల్ దెబ్బ ఖతార్‌ని కంగారు పెట్టింది. ఒక రకంగా అల్లల్లాడిచ్చింది. అయితే ఆశించిందేమీ జరగలేదని చెప్తోంది ఖతార్. గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదన మీద చర్చించేందుకు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ నేతల మీద సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. వాళ్ళ సమావేశ భవనం మీద బాంబు దాడి చేసింది. అయితే ఈ దాడిలో నేతలు ఎవరూ మరణించలేదు, కానీ హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా కుమారుడితో సహా 6 మృతి చెందారు. అందులో ఖతార్ అధికారి ఉన్నారు. తమ దేశం నేతలంతా క్షేమమేనని దాడి అనంతరం హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్య సమితి పాటు ప్రపంచ దేశాలు ఖండించినాయి. ఇలాంటి అనూహ్య దాడులు చర్చల వాతావరణం దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనల మీద చర్చించేందుకు అమెరికన్ కాన్సులేట్కి సమీపంలో ఉన్న భవనంలో హమాస్ పొలిటికల్ బ్యూరో నేతలు మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దీంతో భవనం ముందు భాగం నేలమట్టమైంది. దాని చుట్టుపక్కల నివాస భవనాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే ఖతార్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి జరిగిన సమయంలో దోహాలో విమాన రాకపోకలు యథావిధిగానే జరిగినాయి. తమ సైనిక బలగాలకు సంబంధించినటువంటి తమ వైమానిక దళం ఈ దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రతినిధి అవిచయ్ అడ్రాయి తెలిపారు. ప్రధాని నెతన్యాహు కూడా దాడిని ధృవీకరించారు. దాడికి తమదే బాధ్యతను స్పష్టం చేశారు. హమాస్ ఉగ్రదాడులపై సొంతంగానే దాడి చేశామని తెలిపారు. ఉగ్రవాదుల మీద నిఘా సమాచారంతో ఖచ్చితమైన ఆయుధ సామగ్రిని దాడిలో వినియోగించామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిని పిరిగి చర్యగా ఖతార్ అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాల నిబంధనలు ఇది ఉల్లంఘించడమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దుస్సాహసాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఖతార్పై దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో అక్కడ అమెరికా వైమానిక స్థావరం మీద ఇరాన్ దాడి చేసింది. తాజాగా హమాస్ నేతలు సమావేశమైన భవనం మీద ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడి శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని అమెరికా స్పష్టం చేసింది. అయితే దాడిపై అమెరికాకు ముందుగానే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఖండించారు. ఖతార్ సార్వభౌమత్వం మీద చేసిన దుస్సాహసంగా అభివర్ణించారు.